కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీకి మంత్రి కొండా సురేఖ షాక్ ఇచ్చారు. కూతురు కొండా సుస్మిత చేసిన తీవ్ర సంచలన వ్యాఖ్యల నేపథ్యంలో కొండా దంపతులు ఏం చేయబోతున్నారనే ఉత్కంఠ మధ్య సురేఖ ఇచ్చిన వివరణపై కాంగ్రెస్ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. నా కూతురు వ్యక్తిగత అభిప్రాయాలకు నాకు ఏం సంబంధం అని ఆమె ప్రశ్నించడం చర్చనీయాంశంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతూ కూతురు చేసిన వ్యాఖ్యలను సమర్థించకుండా, అదే సమయంలో వ్యతిరేకించకుండా వాటికి మాకు సంబంధం లేదని సురేఖ వివరణ ఇవ్వడం కాంగ్రెస్ పెద్దలకు మింగుడు పడడం లేదని సమాచారం. పరకాల సీటు విషయంలో సీఎం రేవంత్ రెడ్డిని ఇతర నేతల్ని టార్గెట్ గా చేసుకుని కొండా సురేఖ మురళీ దంపతుల కూతురు సుష్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ లోనే కాదు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశాలుగా మారాయి. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డిపై పలు విమర్శలు చేస్తూ ఆయన్నే టార్గెట్ చేయడంతో రాష్ట్ర పార్టీ పెద్దలు అగ్గి మీద గుగ్గిలమయ్యారు. పరకాల సీటు తిరిగి సిట్టింగ్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డికి అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన ప్రకటన నేపథ్యంలో సీట్లు ప్రకటించడానికి ఆయన ఎవరు, అధిష్టానం కదా సీట్లు ఇచ్చేది అంటూ కొండా సురేఖ కూతురు సుష్మిత మండిపడ్డారు. రేవూరి ప్రకాష్ రెడ్డితో రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. అంతేకాదు రేవంత్ కుటుంబంపై అవినీతి ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సుష్మితా పటేల్ వ్యాఖ్యలతో మంత్రి కొండా సురేఖకు డాటర్ స్ట్రోక్ తప్పదనే చర్చ జోరుగా సాగింది. గతంలో మంత్రి కొండా సురేఖ ఓఎస్టీ సుమంత్ వ్యవహారంలో సీఎం రేవంత్ పై సుష్మిత అనుచిత వ్యాఖ్యలు చేస్తే సీఎం రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పి తన కూతురు సుష్మితను సేవ్ చేశారు మంత్రి కొండా సురేఖ. ఆ వివాదం సద్దుమణిగిందని అనుకునే లోపే ఇప్పుడు ఇంకాస్త ఘాటుగా సీఎం రేవంత్ రెడ్డిని సుష్మిత విమర్శించడంతో పరిస్థితి చేయి దాటిందనే చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కొండా దంపతులు ఏం చేస్తారనే ఉత్కంఠ కొనసాగింది. మంత్రి కొండా సురేఖకు తెలిసే ఆమె కూతురు సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేసి ఉంటే ఇక కాంగ్రెస్ తోనూ సీఎం రేవంత్ రెడ్డితోనూ ఆమె తుమ్మి తేల్చుకునేందుకు కొండా ఫ్యామిలీ సిద్ధమైనట్టేనని అందరూ భావించారు. ప్రస్తుతం కొండా సుష్మితకు కాంగ్రెస్ లో సభ్యత్వం లేదు. ఈ నేపథ్యంలో తమ కూతురు వ్యాఖ్యలకు తమకు సంబంధం లేదు అని చెప్తే ఎలా ఉంటుంది అనే అభిప్రాయంను కొండా దంపతులు వ్యక్తం చేయొచ్చనే ఊహాగానాలు కూడా చెలరేగాయి. కూతురి వ్యాఖ్యలను సమర్థిస్తే కొండా సురేఖ మంత్రి పదవికి ముప్పు ఏర్పడే ప్రమాదం ఉంది కాబట్టి కూతురు వ్యాఖ్యలకు తమకు సంబంధం లేదని తేల్చి చెప్తే ఏ గొడవ ఉండదనే అభిప్రాయంతో మంత్రి ఉన్నట్టు వచ్చిన ఊహాగానాలే నిజమయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ తన కుమార్తె కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగతమని కొండా సురేఖ స్పష్టం చేశారు. ఆ వ్యాఖ్యలకు తనను బాధ్యురాలని చేయటం, తన నుండి వివరణ కోరటం ఎంత మాత్రమూ సరికాదని ఆమె అధికారిక లేఖను విడుదల చేశారు. సుష్మిత చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగత అభిప్రాయాలు, వాటితో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఒక స్వతంత్ర వ్యక్తిగా ఆమె తన అభిప్రాయాలను పంచుకున్నారు. అంతేకాని ఆ వ్యాఖ్యలకు నన్ను బాధ్యురాలని చేయటం సమంజసం కాదు అని సురేఖ అన్నారు. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ నియమావళిపై నాకు పూర్తి గౌరవం ఉంది. ఈ నేపథ్యంలో పీసీసీ క్రమశిక్షణ కమిటీ నాకు ఇచ్చిన నోటీసులను వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరారు. కుటుంబ సభ్యుల వ్యక్తిగత రాజకీయ అభిప్రాయాలకు పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధులకు ముడిపెట్టడం సరికాదని, ఈ విషయంలో తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. మంత్రి రాసిన అధికారిక వివరణ లేఖతో కాంగ్రెస్ పెద్దలకు షాక్ తగిలినట్లయిందని సమాచారం. కూతురు సుష్మిత సీఎం రేవంత్ పై తీవ్ర వ్యాఖ్యలు చేయటం, ఆయన మంత్రివర్గంలో ఉన్న మంత్రి కొండా సురేఖ వాటికి సంబంధం లేదు అని వివరణ ఇవ్వటం కాంగ్రెస్ పెద్దలు జీర్ణించుకోలేని విషయాలే అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. సురేఖ లేఖ నేపథ్యంలో అధిష్టానం ఎలా వ్యవహరిస్తుందనేది ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది. రేవంత్ పై వ్యాఖ్యలు తన వ్యక్తిగత అభిప్రాయం అంటున్నారు కొండా సుస్మిత. నా వ్యాఖ్యలతో కొండా సురేఖకు సంబంధం లేదన్నారు. రాజకీయంగా ఒకే కుటుంబంలో కూడా అభిప్రాయ భేదాలుంటాయన్నారు. కాంగ్రెస్ హైకమాండ్ పై తనకు నమ్మకం ఉందన్నారు కొండా సుస్మిత. రేవంత్ పై వ్యాఖ్యలు తన వ్యక్తిగత అభిప్రాయం అన్నారు కొండా సుస్మిత. తన వ్యాఖ్యలతో కొండా సురేఖకు సంబంధం లేదన్నారు. రాజకీయంగా ఒకే కుటుంబంలో ఉన్నా కూడా అభిప్రాయ భేదాలు ఉంటాయన్నారు. కాంగ్రెస్ హైకమాండ్ పై తనకు నమ్మకం ఉందన్నారు కొండా సుస్మిత. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.